హాయ్ ఫ్రెండ్స్, టైంపాస్ కావాలన్నా, సినిమా చూస్తున్నా లేదా సాయంత్రం వేడివేడి టీ తాగుతున్నా మన చేతులు దేనికోసం వెతుకుతాయో తెలుసా? ఎస్, కరెక్ట్, పల్లీల కోసమే. కొందరు వేరుశనగలు అంటారు, కొందరు గ్రౌండ్ నట్స్ అంటారు. పేరు ఏదైనా టైంపాస్కి దీని తర్వాత ఏదైనా కదా. కానీ ఎప్పుడైనా ఆలోచించారా, ఈ టైంపాస్ పల్లీలు రోజు తినడం వల్ల మన ఒంటికి లాభమా లేక నష్టమా? చాలామంది చేసే ఒకే ఒక్క తప్పు వల్ల అమృతం లాంటి పల్లీలు కూడా పాయిజన్ అయిపోతాయి. అసలు ఆ తప్పు ఏంటో, పల్లీల వెనుక ఉన్న అసలు నిజాలేంటో ఈరోజు చాలా ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. చాలామంది బాదం, పిస్తా తింటేనే హెల్త్ అనుకుంటారు. కానీ మన రేంజ్లో తక్కువ బడ్జెట్లో దొరికే పల్లీలను పేదల బాదం అంటారు. ఎందుకో తెలుసా? బాదంలో ఏముందో ఇందులోనూ అదే ఉంది. ఫస్ట్ పాయింట్, ఇది మన గుండెకు ఒక బాడీగార్డ్ లాంటిది. ఇందులో ఉండే మంచి కొవ్వులు బ్యాడ్ కొలెస్ట్రాల్ను క్లీన్ చేసి గుండెను సేఫ్గా ఉంచుతాయి. రెండవది జ్ఞాపక శక్తి. చదువుకునే పిల్లలకి లేదా ఆఫీస్ వర్క్ చేసే వాళ్ళకి మెదడు చురుగ్గా పనిచేయాలంటే పల్లీలు బెస్ట్ ట్యాబ్లెట్. ఇక మూడోది, జిమ్కి వెళ్ళేవాళ్ళు, సన్నగా ఉన్నవాళ్ళు ప్రోటీన్ పౌడర్ల కోసం వేల రూపాయలు ఖర్చు పెట్టక్కర్లేదు. రోజువారీ ప్రోటీన్, ఇన్స్టాంట్ ఎనర్జీ ఈ చిన్న పల్లీలలో పుష్కలంగా దొరుకుతుంది. పైగా షుగర్ ఉన్నవాళ్ళు కూడా దీన్ని హ్యాపీగా తినవచ్చు. ఎందుకంటే ఇది బ్లడ్ షుగర్ని అస్సలు పెంచదు. అంతా బాగానే ఉంది, కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఉంది ఫ్రెండ్స్. పల్లీలు టేస్టీగా ఉన్నాయని ప్లేట్లకు ప్లేట్లు లాగించేస్తే మాత్రం కథ అడ్డం తిరుగుతుంది. ఫస్ట్ ప్రాబ్లం, వెయిట్ గెయిన్. పల్లీలలో క్యాలరీలు చాలా ఎక్కువ. బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు వీటిని అమితంగా తింటే బరువు తగ్గడం పక్కన పెట్టి విపరీతంగా బరువు పెరిగిపోతారు. సెకండ్ ప్రాబ్లం, గ్యాస్, కడుపు ఉబ్బరం. ఎక్కువ తింటే అస్సలు జీర్ణం కాదు. ఆ తర్వాత కడుపులో కురుక్షేత్రమే. ఇంకో ఇంపార్టెంట్ విషయం, మార్కెట్లో కొన్ని పాత పల్లీలు దొరుకుతాయి. వాటికి ఒక రకమైన ఫంగస్ పడుతుంది. అలాంటివి తింటే మన లివర్ దెబ్బతినే ఛాన్స్ ఉంది. కాబట్టి పల్లీలు కొనేటప్పుడు, తినేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. మరి ఇదంతా విన్నాక అసలు రోజుకి ఎన్ని తినాలి, ఎలా తినాలి అని అడుగుతున్నారా? సింపుల్, రోజుకు ఒక గుప్పెడు మాత్రమే తినాలి, అంతకంటే ఎక్కువ వద్దు. ఇక ఎలా తినాలి అంటే, ఆ నూనెలో వేయించి ఉప్పు కారాలు చల్లిన టైంపాస్ పల్లీల కంటే రాత్రి నీళ్ళల్లో నానబెట్టిన ఉదయాన్నే పొట్టుతో సహా తినే పల్లీలు 100 రెట్లు పవర్ఫుల్. బాదం తింటే ఎంత బలం వస్తుందో నానబెట్టిన పల్లీలు తిన్నా అంతే బలం వస్తుంది. సో ఇది పల్లీల ముచ్చట. టేస్ట్ బాగుందని లిమిట్ దాటకండి. గుప్పెడు తిని హెల్తీగా ఉండండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నిజంగా హెల్ప్ఫుల్ అయింది అనిపిస్తే ఆలస్యం చేయకుండా ఇప్పుడే ఒక లైక్ చేయండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి. నేను వెంటనే వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.